హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీకందరికీ కూడా మదనపల్లి గుడ్ న్యూస్ ఏవిఎం మినిస్ట్రీస్ తరపు నుంచి మీకు శుభములను తీసుకొని వచ్చి ఉన్నాను. ఇక్కడికి రావడం దేవుని యొక్క ఉచిత కృప. నేను ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మై టీయర్స్, ఎందుకంటే ఐఎమ్ జెలస్ అబౌట్ దిస్ యంగ్ గైస్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అసూయ వేస్తూ ఉంది. వెన్ ఐ యూజ్ దిస్ వర్డ్, ఎదురాన్ని మేమంటే అసూయ అనేది. ఎస్, రియలీ మా టీనేజ్ని మేము పాడు చేసుకున్నాము. యాక్చువల్లీ రాజాకు కొంతవరకే తెలుసు. మీ పాస్టర్, నేను ఐ విల్ కాల్ రాజా, డోంట్ మిస్టేక్ ఇట్ మీ పాస్టర్ గారిని ఐ విల్ కాల్ రాజా. మా టీనేజ్ని ఈరోజు మీరు ఈ వయసులో యు ఆర్ హియర్. మా వయసులో మేము వి 3 వర్కింగ్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసాం. ఫస్ట్ మేము ముగ్గురము ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తే ముగ్గురు మా వెనక కన్నీరు పెట్టారు. ఎంతమంది? ముగ్గురు. ఒకరు మదర్, ఒకరు గ్రాండ్ మదర్, ఒకరు ఫాదర్. అది రికార్డ్ అవుతుంది కదా, పెట్టండి, కరెక్ట్గా పెట్టండి. ఎందుకంటే దిస్ షుడ్ బి ద రికార్డెడ్, వి నీడ్. ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నటువంటి ఈ ముగ్గురికి వెనక ముగ్గురు ఏడుస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి వాళ్ళ మదర్, ఒకరు వచ్చి మా అమ్మమ్మ, ఇంకొకరు వచ్చి ఆయన ఇప్పుడు చనిపోయాడు అన్నారు కదా, సాల్మన్ అని, వాళ్ళ యొక్క ఫాదర్. ఇంటిలో మా వల్ల నష్టమేమీ లేదు. వీఆర్ నాట్ స్పాయిలింగ్, హౌస్లో ఏమీ లేదు. అలాగని సమాజానికి మేము ఏ నష్టాలు చేయలే, ఏమీ లేదు. జస్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళేది లేదు. మీ పాస్టర్మ్మ చెప్పినట్లు జస్ట్ చక్కగా ఒక చోట ఏడో కూర్చోవడము, కొంచెం చిట్ చాట్ చేసుకోవడం. ఇది ఇటువంటి లైఫ్లో మాకు ముగ్గురికి ఒక బలహీనత ఉంది. నేను కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వాడతాను, దానిని మీరు డోంట్ మిస్అండర్స్టూడ్, బికాస్ ద యంగ్ గైస్ షుడ్ అండర్స్టాండ్. ఏమి బలహీనత అని అంటే, మీ పాస్టర్ గారికి హీజ్ లైక్ ఏ హీరో. ఎప్పుడు ప్యాంట్, ఐరన్, హెయిర్ స్టైల్, ఎప్పుడు తను రియల్లీ టుడే ఆల్సో హీ విల్ బి లైక్ దట్. నేను ఎడ్డామండి ఎట్లంటే అట్లే పుతా ఉండేదన్నమాట. ఇంకొక ఆయనకి కోపం. ఈ కోపంతో గుంటకల్లో భయంకరమైన గొడవలు జరిగాయి. 2 గ్రూప్స్, ఏమా కరెక్టే కదా, చాలా భయంకరంగా. ఇట్ వెంట్ అప్ టు ద పోలీస్ స్టేషన్స్. ద 2 గ్రూప్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఇలాగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. నాకేమో మ్యూజిక్ పిచ్చి ఉంది, ఆయనేమో ఇట్స్ నథింగ్, చక్కగా అలాగుండి అంతే అనమాట. వాళ్ళ అమ్మ ఏడ్చి, మా అమ్మమ్మ ఏడ్చి, మా సాల్మన్ అని వాళ్ళ నాన్నగారు ఏడిస్తే ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయినటువంటి వారిలో మేము ముగ్గురము. అదే లూక్ గాస్పుల్లో మనకు ఈ యొక్క జక్కయ్య రక్షణ పొందాడు కదా, ఇంక అంతకు మించినటువంటి గొప్పది లేదు. ముగ్గురిని దేవుడు రక్షించుకున్నాడు. షల్ వి గివ్ బిగ్ క్లాప్. ముగ్గురిని దేవుడు రక్షించుకున్నాడు. ఆయన్ని బాక్సింగ్ ఫెలోషిప్లో హైదరాబాద్లో మంచి సేవ చేశాడు. చర్చ్ ఎల్డర్గా ఉండి ప్రీచింగ్స్కి వెళ్తూ, రీసెంట్లీ 6 months బ్యాక్ ఆయన చనిపోయారు. తనది అలాగా. ఇంకా మీకు తెలుసు, మీ పాస్టర్ గురించి ఇంక చెప్పే పని ఏం లేదు. ఆయన్ని దేవుడు రక్షించుకొని ఈ ప్రాంతంలోనే నిలిపాడు. నా విషయానికి వస్తే, యంగ్స్టర్స్ మిమ్మల్ని జెలస్ అన్నాను, ఎందుకు తెలుసునా, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ స్టార్ట్ అయింది మై మ్యూజిక్, బిగిన్ అయిందంతే. కానీ నేను నా జర్నీ ఎంతవరకు వెళ్ళింది అనేది ఈవెన్ రాజా, యువర్ పాస్టర్ డజంట్ నో. ఇట్ వెంట్ అప్ టు ద ఎండ్. చాలా వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఐ ప్లేడ్ ఫర్ ద బార్స్, క్లబ్స్, హోటల్స్, ఈవెన్ ఐడల్స్. ఈ దసరా వస్తే వాటికి, శివరాత్రి వస్తే వాటికి, ఈవెన్ ఖాళీ ఈ దసరా దీనిలకు
ఐ వెంట్ టు కల్కట్టా ఆల్సో టు ప్లే మై మ్యూజిక్. ఇటువంటి నన్ను 1988లో దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా. సో మేము ముగ్గురము కూడా కన్నీటికి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి జవాబు. సో ఈ ఉదయకాలంలో ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా అనేక రకాలుగా అనేక విషయాలలో కన్నీరు గారుస్తూ ఉంటాము. దానికి జవాబులు లేవు అని అనుకుంటుంటాం. దానికి జవాబు ఈరోజు వాక్యం ద్వారా విందాము. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకొని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొంచెం చూస్తాం. ఒక చిన్న పాటతో మరి దేవుని సన్నిధిలో మనం ఉందాం. ఒకసారి బైబిల్ గ్రంథము కీర్తనల గ్రంథము 56:8 వచనాన్ని చూద్దామా? చదువుతారా? కొన్ని మాటలు ఈరోజు నేను కొన్ని చదివిస్తాను. మళ్ళీ చదవండి అమ్మా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడు. దేవునికి ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో ఆయనకు ఏ కన్నీరు ఆయన అన్నీ కూడా దాని మీద, ఇందాక పాస్టర్ గారు మొదట ఒక చెప్పారు కదా, అందరిది ప్యాక్ చేసినట్లు, ఆ విధంగానే కూడా ఆయన బుడ్డీలో దాచుకుంటాడంట. మనోళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు అయితే ఈ నెమిలి ఈకలను పుస్తకాల్లో, తర్వాత ఓల్డ్ కాయిన్స్ విధంగా దాంట్లో దాచుకుంటూ ఉంటారు కదా. అలాగే దేవుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు, వాళ్ళేమోలే ఏడుస్తున్నారు నాకెందుకులే అని కాదు. సో ప్రెషియస్ ఈ యొక్క కన్నీరు. హల్లెలూయా. మన యొక్క కన్నీటికి లోకము నవ్వులుగా చూస్తుంది, ఎగతాళిగా చూస్తుంది, లేదంటే హాస్యాస్పదంగా చూస్తుంది. కానీ దేవుడు దానిని దాచుకుంటాడు. ఆయన ఇలా తీసి దాన్ని చూసి, ఓ పలానా రోజు పలానా దానికోసం కన్నీరు కార్చాడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు కుమ్మరించుకున్నటువంటి దానికంటే గొప్పది ఏది కూడా లేదు. జక్కయ్య చేసింది ఆ పనే. యేసుప్రభు వచ్చి ఏం అడగలే, నువ్వు అంత చేసావు, ఇంత చేసావు, ఇది చేసావు, అది చేసావు అని. యేసే అలా చూస్తూ ఉంటే జక్కయ్య చెప్తూ ఉన్నాడు. వెంటనే ఆయనే అన్నీ ఇచ్చేసేసి కొనుక్కున్నాడు. ఏమి ఇచ్చేశాడు? లోకాన్ని వదిలేశాడు, రక్షణను తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేది. కనుక 2 మాటలను నేను మీతో చదివించి ఎందుకు రానంటే, ఇవ్వనటువంటి టైంలోనే మనము మ్యాక్సిమం ముగించడానికి మరి వెళ్దాము. మొట్టమొదటిది, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాము. మార్కు సువార్తలో దేవుని మాట ఈ విధంగా చెప్తున్నది. మార్కు సువార్త 4:34లో దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చదువుదామా ఒకసారి? మార్కు వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. మార్కు 4:34 అమ్మా. ఎస్, చదవండి. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. మీరేమి వినిచున్నారని ఉంటుంది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానం చెప్పి ఆయన వారికి వాక్యం బోధించాను. లూకా సువార్త 8:14 ఒకసారి చూస్తాము. 14. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అంతే కదండి. కనుక దేవుడు మన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు
ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన యొక్క కవిలిలో అనగా పుస్తకములో రాసుకుంటూ ఉన్నాడు. మనల్ని ఈ యొక్క కన్నీరు ఎందుకు కార్చారు, ఈ కన్నీరు ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు అనేటువంటిది ఆయన యొక్క కవిలిలో అనగా పుస్తకం అని ఉంటున్నది. ఆయనకు ఒక పుస్తకం ఉంది, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఆయన డైరీ అదే. ఆయనే రాసుకుంటాడు, పిఏ రాయుడు, ఎవరో రారు, ఆయన రాసుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా సహవాసమా, ఈ యొక్క ఉదయకాలంలో కన్నీటిని గురించి కొన్ని మాటలను మనం వినబోతున్నాం. ఎందుకు రానంటే ముగ్గురు చేసినటువంటి కన్నీరు ఈరోజు వ్యర్థం కాలే. మా ఆంటీ అంటే అమ్మ ఆలిసమ్మ గారు మమ్మీ పేరు ఆంటీ చేసినట్టు ఏనైనా చదువుకుంటారంటే చదువుకుంటామా ఆంటీ, విధేయత ఎక్కువ ఉంది మాకు, చదువుకుంటామా ఆంటీ, అంతే. మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఇంకేమీ లేదు. ఇంతేనా, ఎక్కువ ఏమైనా గొడవ చేసేవాళ్ళమా? ఏమీ లేదు, వెరీ గుడ్, అంతే. ఇంట్లో గుడ్ సర్టిఫికేటే. ఏం రానంటే టైం ఎలాగా చక్కగా వేస్ట్ చేసుకోవాలో బాగా ఎరిగినటువంటి వారం మేము, అంతే, ఇంకేమీ లేదు. కనుక ఈ విధంగా మా అమ్మ కంటే మా అమ్మమ్మ ఎక్కువ ప్రార్థన చేసింది. వాళ్ళ ముగ్గురు కన్నీరు, సాల్మన్ అని వాళ్ళ నాన్నగారు, ఆయన బక్సింగ్ ఫెలోషిప్లో మదనపల్లి ఇక్కడ గుంటకల్లో సేవకుడు గా ఉండి రైల్వే గార్డ్గా అనుకుంటా, గార్డ్నో డ్రైవర్ ముగ్గురు చేసినటువంటి కన్నీరు ఆ ముగ్గురిని రక్షించుకుంది. ముగ్గురుము సెటిల్ అయినాం, సేవలో ఉన్నాం. తర్వాత ఆయన రైల్వేస్లో పనిచేసి రీసెంట్గా చనిపోయారు. ఇంకా మీ పాస్టర్ గురించి మీకు తెలుసు, నా గురించి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెంట అప్ టు ద రాజాకు తెలియని విషయాలు చాలా, అసలు నేను చెప్తూ ఉంటే ఈరోజు సాయంత్రం వరకు ఉంటాయి, చాలా ఉన్నాయి. అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మనం కన్నీటికి ఉన్నటువంటి విలువను గురించి ఈ యొక్క చిన్న మాటను మనము ఈ యొక్క పాటలో నేను చెప్పి దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే సేవలో ముందుకు సాగుతున్నప్పుడు సంఘంలో చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు రాజాని చూసినప్పుడు తనకున్నటువంటి అంత ఓపిక నాకు లేకపోయింది. నిజంగా తను చూసినప్పుడు అనిపిస్తుంది ఈ విధంగా తను ఉన్నాడని. లాస్ట్ కోవిడ్ టైంలో అనుకుంటాను, ఐ ఫెడప్, ఇంకా అంతే ప్రభువా మేం చేయలేను. నేను మొదట ఇవాంజలిస్ట్గా వచ్చాను, మళ్ళా ఇవాంజలిస్ట్గానే నేను కొనసాగిస్తాను. సంఘ కాపరిగా నేను చేయలేను పరిస్థితి. తను ఈరోజు ద బిగినింగ్ హిస్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్, తన పెయిన్ లోపల అదెంత వ్యక్తం చేస్తూ వచ్చినప్పుడు నేను కన్నీరు కార్చాను. అది కూడా ఆయన కవిలిలో దాచుకుంటాడు. నో డౌట్ వన్ డే వీఆర్ గోయింగ్ టు సీ ఏ మల్టిట్యూడ్. ఆమేన్. నిరుత్సాహముతో నిలబడిపోయాను, నన్నే చేరావు, నాతో నడిచావు. అడిగాను దేవుణ్ణి, ప్రభా సంఘం పని నేను చేయలేను, నా వల్ల కాదు, నేను సువార్థికుడుగానే ఉంటానన్న. ఆ రోజు నుంచి మరలా తిరిగి యూటర్న్ తీసుకొని దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతున్నాను. నాలోని ప్రేమ నీవే యేసయ్యా, నాలోని ప్రేమ నీవే యేసయ్యా, చిగురింప చేసిన నీవే, చిగురింప చేసినావు నీవే యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నాలోని ప్రేమ నీవే యేసయ్యా. అనేక సార్లు మనము నిన్ను ఎంత క్షమించానో తెలుసునా, నేను ఎంతగా క్షమిస్తున్నా తెలిసినా, నిజంగా నేను నిన్ను క్షమించకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు, ఇక్కడ ఉండేదాన్ని కాదని మనము పెద్ద స్టిల్ ఇస్తూ ఉంటాం, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఫరో కుమార్తెకు కనికరాన్ని పుట్టించింది ఎవరు? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఫరో యొక్క కుమార్తె హృదయములో ఆ యొక్క కనికరాన్ని, ఆ బాలుడు పట్ల, ఆ బాలుడు వేసినటువంటి ఆ మాట, లేదంటే ఆ ఏడుపు, ఆ కేక ఆమె తట్టుకోలేకపోయింది. కనుక అనేక సార్లు మనం అనుకుంటాం, నేను వాళ్ళని ప్రేమించి క్షమించేశానని అనుకుంటాం. ఎప్పుడు కూడా అందుకే క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము ఎప్పుడైతే కన్నీరు కార్చేవారిగా మన జీవితాలు ఉంటాయో, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలము. నిత్యము వెంటాడి నిరతము కోజాడి నన్నే కోరావు, నాతో ఉన్నావు. నిత్యము వెంటాడి నిరతము పోరాడి నన్నే చేరావు, నాతో ఉన్నావు. నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా, నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా. ఒకసారి ఒక మీటింగ్లోకి వెళ్తే ఒకరు అడిగారు, పిచ్చి ప్రేమ అన్నావు ఎందుకు ఈ పదం రాశావు, వై నువ్వు పిచ్చి ప్రేమ అని అంటున్నావు, యేసుప్రభు ఏమైనా పిచ్చోడా అని అంటే, ఎస్ ఆయన పిచ్చోడే. ఎవరి కోసం పిచ్చోడు అంటే మన కోసం, నీ కోసం, నా కోసం. తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు అని అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో తండ్రికి తెలుసు, యేసుప్రభుకి తెలుసు, చేస్తున్న వాళ్ళకి తెలుసు. కానీ పిచ్చి ప్రేమ అయింది. ఎట్లాంటి ప్రేమ? పిచ్చి ప్రేమ. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని సహవాసమా, దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం ప్రేమించేవారుగా ఉంటామో, దేవుని యొక్క కార్యాలు కూడా అదేగా ఉంటాయి. కనుక మీ యొక్క కన్నీటిని ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము కుమ్మరించేవారు కూడా. దేవుని వాక్యాన్ని విందాం. థ్యాంక్ యూ. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు ఒక మాటను మనకు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో నుంచి ఒక మాటను, మనకు తెలిసినటువంటి మాటను మనం చదువుకుందాం. పైనున్న వాటిని గురించి అని ఉంటుంది కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక నేను మొట్టమొదట ఒక మాట చెప్పాను, కన్నీరు దాచబడుతుంది. ఈ కన్నీరు గురించి వివరణ ఏ సందర్భములో, ఎందుకు, దేనికోసం ఆ కన్నీరు వచ్చిందో రాసుకుంటాడు. ఎక్కడ? అరచేతిలో. ఎక్కడ? ఒక పేపర్లో కాదు ఆయన రాసుకునేది, లేదనంటే ఒక నోట్బుక్లో, లేదంటే సిస్టంలోనే ఎక్కడో కాదు, ఆయన యొక్క అరచేతిలో నువ్వు ఏ టైంలో ఎందుకు నువ్వు కన్నీరు కార్చావో రాసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము.
గమనించినప్పుడు హన్నాను గురించి నేను ముగ్గురుని గురించి మాటలను చెప్పి నేను ముగిస్తాను. హన్న కన్నీరు పెట్టుకుంటూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో మరి నేను మొదటే చెప్పాను, కన్నీరు, ఒక ముగ్గురు కన్నీరును మాకు రక్షణ తీసుకొని వచ్చింది. దేవుని యొక్క కృపను పొందుకున్నాము. హల్లెలూయా. కనుక హన్న గురించి మనకు మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10 నుంచి 11 2 వచనాల్లో చూస్తే ఆమె కన్నీటిని మనం చూస్తున్నాం, లేదంటే ఆమె మొరను మనము చూస్తున్నాం, ఆమె విజ్ఞాపనను మనం చూస్తున్నాం. చూస్తారా? చదువుతామా? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఈ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని ఈ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను అన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. హల్లెలూయా. ఇక్కడ హన్నా కన్నీరు కరెక్ట్ అయినదా కాదా ఒక ప్రశ్న. హన్నా అవసరత కరెక్ట్ అయినదా కాదా? హన్నా ప్రార్థన కరెక్ట్ అయినదా కాదా? హన్నా యొక్క కోరిక అవసరమా కాదా? అవసరమేనా? ఓకే, అవసరము. తర్వాత కరెక్ట్గానే ఉంది, అబద్ధం ఏమీ లేదు. ఆమెకు అవసరత ఉంది. ఎందుకు రానంటే ఆమె మీద నిందలు ఉన్నాయి. ఆ నిందలు ఆమెకి కన్నీటిని తెచ్చిపెడుతున్నాయి. ఆమె మీద ఒక అపవాదం పడింది, గొడ్రాలు అని పిలువబడుతున్నది కనుక అది పోగొట్టుకోవాలా. మొట్టమొదటిది ఆమెకు మొదటిది దేవునికి అర్పించాలనేటువంటిది కాదు. అక్కడ మొట్టమొదటి తనకు కావాల్సిందే. ఎందుకు అంటే స్పెసిఫిక్గా షీ మెన్షన్ ద బాయ్ బేబీ. అలా లేకపోయింటే నేను అనుకుంటున్నాను, నేను ధ్యానం చేసినప్పుడు ఎందుకు నాకు ఒక బిడ్డను దయచేయకూడదని ఎందుకు ప్రార్థన చేయకూడదు? బిడ్డ. అందుకే చట్టంలో కూడా ఏమంటారు, ఆడపిల్లకు భాగము లేదు, మగవాళ్ళకు మాత్రమే భాగం ఉంటుంది. కానీ దేవుని వాక్యం 127వ కీర్తన ఏముంది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుడు చెప్తున్నాడు. దానిని బహుమానముగా వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తునందు ప్రియ దేవుని సహవాసమై ఇక్కడ హన్న ప్రార్థన చేస్తుంది తన మీద నింద పోగొట్టుకోవాలని. దానికోసం ఆమె ఖర్చు చేస్తున్నది ఏంది? కన్నీటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి? ఒకవేళ అక్కడ కాకుండా ఒక డాక్టర్ దగ్గర పోయి కన్నీటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయన ఏం చేయగలడు? అమ్మ మెడిసిన్ ఉంది, కావాలంటే తీసుకోవాలంటే డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ గారు నాకు బిడ్డలు కాలేదు, అమ్మ ఒక పని చేస్తాను, ఏదో కొత్తగా ఒక మెడిసిన్ వచ్చింది, దాన్ని నువ్వు వాడు తల్లి, అంతే. అందుకే దావీదు ఇంత చక్క మాట్లాడేటంటే, నేను మనుష్యుల చేతిలో పడే కంటే ఎందుకు రానంటే వాళ్ళు నా గురించి ముందు రాకుండా వెనక ఒక మాట మాట్లాడతారు. ఎవరి దగ్గర ఏడవాలి ఇప్పుడు చెప్పమ్మా? అన్నా ఏడుపు కరెక్టే, హన్నా కోరిక కరెక్టే, హన్నా చేస్తున్న అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అంత మాత్రమే కాదు, హన్నా యొక్క కుటుంబం కూడా దేవుని సన్నిధిలో కనిపించే కుటుంబంగా అక్కడ ఉంటున్నది అని ఆ యొక్క ఎల్కానా వెళ్తూ ఉండేవాడు, మందిరానికి వెళ్ళేవాడు, అర్పణలు అర్పించేటటువంటి వాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఆ కన్నీరు ఆమె కారుస్తూ ఉంటే పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు? పాస్టర్ గారు అది ఇప్పుడు ఎవరి దగ్గర కన్నీరు కనిపించాలా? యెహోవా సన్నిధిలో కనిపించి యెహోవాకే కన్నీరు కనిపిస్తే ది బెస్ట్. లేకపోతే ఇప్పుడు పాస్టర్ గారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ఏమన్నా తీసుకున్నావా అన్నారు. కనుక నేను మొట్టమొదట హెచ్చరిస్తున్నది ఏంటంటే హన్నా యొక్క అవసరత కరెక్ట్ అయినటువంటిది. హల్లెలూయా. కనుక మనం అవసరతల కోసము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం మంచిది. ఎందుకు రానంటే దేవుని దగ్గరే మనము కన్నీరు కార్చాలని ఈ యొక్క విషయం చెప్తున్నది. ఆ కన్నీటిని ఎక్కడ పెట్టుకుంటాడు దేవుడు? ఇప్పుడు హన్నా చేసిన దాన్ని కూడా బాటిల్లో తీసుకొచ్చి అరచేతిలో, పలానా రోజు మా కుమార్తె పలానా మందిరంలో ఇన్ని గంటలకు ఈ టైంలో
నా సన్నిధిలో కన్నీరు కార్చిన దానికి మాటలు కూడా తిన్నదని బహుశా రాసుకొని ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి క్షణం కూడా నీ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. అందుకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని వాక్యం ఉన్నది. కనుక క్రీస్తు నందు ప్రియ సంగమా, మొట్టమొదటిగా చూసినప్పుడు ఒక స్త్రీ కన్నీటిని చూస్తున్నాము. ఆమె యొక్క కుటుంబకురాలు, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, దేవుణ్ణి సేవించేటువంటి కుటుంబము, దేవుని సన్నిధిలోనే కన్నీరు కార్చింది. కానీ ఇంకా ఆమె ఇంకెవరి దగ్గర ఏడవలేదు, కానీ భర్త దగ్గర చెప్పుకుంది. ఎందుకంటే నిజంగానే అది సరైనటువంటి ప్లేస్. కానీ ఆయన తీర్చగలడా? లేదు, ఆయన తీర్చలేడని ఆమెకు తెలుసు. కనుక మనం ఎవరి దగ్గర పోవాలా? ఏ డాక్టర్ దగ్గర పోవాలా? నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవుని దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికే పోవాలా. హల్లెలూయా. రెండవ కన్నీటిని మనం చూస్తాము. ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంకొక కన్నీటిని మనం చూద్దాము. మొదటి 3 వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తలు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఎక్కడైనా తప్పుందా అండి? ఈ ప్రార్థన కూడా చాలా మంచి ప్రార్థన, అవసరమైనటువంటి ప్రార్థన. హిజ్కియా నువ్వు ప్యాకప్ చేసుకో, ఇంక నిన్ను తీసేస్తున్నాను అంటే, ప్రభా నేను నీకోసం ఇంకా వాడబడాలని ఉన్నది, ఇంకా నేను ఎంత చేశాను నీకోసం, ఇంకా నేను చెయ్యాలి అని దేవుని సన్నిధిలోనే తప్ప ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఉపమంత్రి దగ్గర కానీ ఇంకెక్కడ కానీ భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఎవరి దగ్గర ఆయన కన్నీరు కార్చలే. దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చినట్లు. కనుక ఇటువంటి కన్నీరు ప్రతి ఒక్కరికి అవసరం. కనుక సంఘంలో మనకు కన్నీరు ఎవరైతే, అందుకే పెద్దలను పిలువనంపుడి, చిన్న బిడ్డలను తోడ్కొని రండి, రోదనము చేయువారిని, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. రోదనము చేసే స్త్రీలు అవసరం. యేసు ప్రభు యొక్క పరిచర్యలో కూడా అనేక మంది స్త్రీలు ఆయన వెంట వస్తూ కన్నీరు కార్చి సువార్తలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన శిష్యులతో కూడా అనేక మంది ఎవరమ్మా? స్త్రీలే. కనుక ఒక గృహాన్ని కట్టాలనంటే, ఒక సంఘం కట్టబడాలనంటే, నేను పురుషులను తక్కువ చేసినది కాదు, స్త్రీలు చాలా బలవంతులు, స్త్రీలు బలహీనులు అనేటువంటిది లోక సూక్తి. స్త్రీలు ఒక దీని ద్వారానే సువార్త కానీ, ఇల్లు కానీ, ఏది కానీ. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినప్పుడు రెండవ కన్నీటిని మనం చూసినప్పుడు, ఒక కన్నీరు గర్భఫలము కోసం, అది మొదటిది. రెండవ కన్నీరు ఆయుష్ కోసం. హల్లెలూయా. రెండు నిజమైనటువంటివే, రెండు అవసరంగా ఉన్నాయి క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ. కనుక చాలాసార్లు మనము ఏం చేస్తుంటాం రానంటే, ద్విమనస్సుతో ఉంటూ ఉంటాము. ఏంది ప్రార్థనకని వస్తాము, ఏంది అడగాలో దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి. ఒకసారంట వినండి యంగ్స్టర్స్, ఒక ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడంట. దీన్ని తపస్సు అందాంలే, ప్రార్థన అంటే మనదైపోతుంది. తపస్సు చేస్తూ ఉండి, భగవంతుని యొక్క ప్రత్యక్షత కావాలి నాకు. ఆయన దగ్గర ఒక కోరిక. దావీదు ఎట్లా అంటాడు? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుచున్నాను, దానిని నేను వెతుకుచున్నాను నా జీవిత కాలం అంతా అంటాడు. ఇలాగే ఈయన ఒక ఆయన తపస్సు చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడంటే, ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమేనంట. దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి, నేను యేసు ప్రభు గురించి చెప్పడంలే. దేవుడు అంతే ఒక పదం అక్కడ. ప్రార్థన చేస్తూ కాదు, తపస్సు చేస్తూ ఉంటే ప్రత్యక్షమై, నాయనా ఏమి నీ కోరిక అన్నాడంట.
స్వామి డబ్బులు కావాలన్నాడు. ఏముందండి? డబ్బులు కావాలండి. సరే చెప్పు ఎంత ఉందో. మళ్ళీ పక్కన ఇంకొక ఆమె ఎవరో పిలుస్తున్నారు, ఆమె దగ్గర కూడా పోవాలా అని. యేసుప్రభు అలాగండ. పక్కన ఇంకొక ఆమె ఉంది, ఆమె దగ్గర పోలే, ఇక్కడ లైన్ బిజీ, కాంటాక్టు ఇవన్నీ దొరకవు నాకు. ఏమంటారు దీన్నమ్మా, సెల్ ఫోన్లో ఇలాంటివన్నీ బిజీలు అలాంటివన్నీ మన దేవుని దగ్గర లేవు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన అన్నాడంట, చెప్పు అయ్యా, ఇంకొక ఆమె ఎవరో పిలుస్తున్నారు, అక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక ఆయన పిలుస్తున్నాడు, ఓ చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు, వాడికి బొమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నాడు, నేను అక్కడికి పోవాలా ఇక్కడికి పోవాలంటే నువ్వు తొందరగా చెప్పు అని అంటే, స్వామి డబ్బులు కావాలంటాడు. డబ్బులే అయ్యా, నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏం రాజా, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను, నీ కోరిక ఏంటంటే డబ్బులు అన్నావు, ఇచ్చేస్తాను, చెప్పు నీకు ఎంత కావాలంటే మనసులో అనుకున్నాడంటే. ఏమనుకున్నాడంటే, మళ్ళీ ఆయన మొదటే చెప్పాడంట, నేను ఒక్కసారే ప్రత్యక్షం అవుతా, రెండోసారి ప్రత్యక్షం గాను, తర్వాత నువ్వు అడిగినా నీకేమి దొరకదు, సో ఇదే డిసైడ్ చేసుకోనంటే 10 lakhs అడిగేస్తాం, పటాలిన్ 10 lakhs చాలనుకున్నాడు. 10 lakhs అయితే ఒకటి చెల్లెలు గుర్తుకొచ్చిందంట. చెల్లెలు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చెల్లెలు పెళ్లి చేయాలి. కాబట్టి ఈ 10 lakhsలో మళ్ళీ ఎక్కడ అమ్మ అంటే, అదిరే నీకు 10 lakhs వచ్చినాయి కదా, నువ్వు మొన్న కష్టపడి ఫాస్టింగ్ చేసి తపస్సు చేసి 10 lakhs తెచ్చుకున్నావు అంటే మళ్ళీ ఎట్లా. సరే ఒక పని చేస్తాం, 15 అడుగుదాం, 5 కట్ అయిపోయినా 10 ఉంటాయి కదమ్మా, ఉంటాయా? నేను మ్యాథమెటిక్స్లో జీనియస్, 0 గుంటకలో రాసి 34 మార్కులే, ఫెయిల్ అయ్యాను 10th క్లాస్. మళ్ళీ తర్వాత పాస్ అయ్యాను, అది వేరే విషయము. సో అందుకని చెప్పవా అంటే మళ్ళా సరే 15 అడుగుదాం అనుకుంటే మరి నేను పెళ్లి చేసుకోవాలి కదా. సరే పెళ్ళి కాబట్టి 20 అడుగుదాం. అవును 20 అడిగితే మళ్ళీ పిల్లలు పుడితే చాలాసేపు ఆలోచిస్తున్నాడంట. చాలాసేపు ఆలోచించి, స్వామి అయ్యా పక్కన ఆమె మొర పెడతా ఉంది, నేను అక్కడికి పోవాలా అని అంటే, స్వామి మీరేమనుకోకపోతే తెగించి అబ్రహాము ఏమన్నాడు, అయ్యా 40 మంది, అయ్యా 35 వచ్చేస్తా ఉన్నాడు. దేవుడు ఇట్లే చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయనకు ఒక బలహీనత ఉంది, తన బిడ్డ ఏడవకూడదు. బలహీనత అంటే అది. ఎందుకు రానంటే, నిన్ను ఏం చేస్తాను, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. అబ్రహమా కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్, నీ వారిని వదిలిపెట్టు, అన్నీ వదిలిపెట్టి నువ్వు రా అంటే మన అతను గంతలు కట్టుకొని వెళ్ళిపోయినాడు. గంతలు కట్టుకొని అంటే ఏమని అర్థం అంటే, మనమైతే ఏమంటాం, ట్రాన్స్ఫర్, అమ్మా నిర్మలమ్మ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే, సార్ అక్కడ ఆలిన్ చదువుకునే కాలేజ్ ఉందా, అక్కడ లేదా, కాలేజ్ లేదని అంటే, నో 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 ట్రాన్స్ఫర్ అక్కడికి వద్దు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారమ్మా, నేను ముందు అంటున్నాను. అలాగ అంటే మనం ఆ విధంగా అడుగుతాం. అబ్రహాం ఏమీ కూడా అడగకుండా తన వాళ్ళను వదిలిపెట్టి తన భార్య తీసుకొని బయలుదేరేశాడు. ఇక్కడ చూసినప్పుడు ఇంకా అయినా నేను వెళ్ళాలయ్యా, నువ్వు చెప్పయ్యా అని అంటే, ఫైనల్గా అడుగుతున్నాను, మీరు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అన్నాడంట. ఫైనల్గా ఎంత ఉందంట, మీ దగ్గర ఎంత ఉంది అని చెప్తే దానికి 99 రూపాయల 95 పైసలు అంటాం కదా, 90 ట్యాగ్ వేస్తారు కదా చెప్పులకి, దేనికైనా కొనేదానికి. అలాగే ఈయన ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడికి. ఎలాగా, ఎంత ఉందో చెప్పేస్తే, సపోజ్ దేవుడు నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని అంటే దాంట్లో 1000 రూపాయలు తగ్గించేసేసి మిగిలింది తన అకౌంట్లో వేసుకోవాలంటాడు, ట్రాన్స్ఫర్ చేయన్నాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఒక ఆమెమో కుమారుని అడిగింది, అది కరెక్ట్. మనం దేవుని సన్నిధిలోకి నీ అవసరతను తీసుకొని రా. అదే తన దాసుడు మొట్టమొదటిగానే చెప్తున్నాడు, మీ అన్నిటిని కూడా నేను ఏం చేస్తున్నాం, ప్యాక్ చేసి వాళ్ళకి పంపించేస్తున్నాం అని. అందుకే నేను ఎప్పుడు ఎవరికైనా ఏం చెప్తుంటానంటే, 10 - 9 = 1 అంటుంటా. అంటే 9 మంది ఏమైపోయారో ఇంకా అకౌంట్లో లేరు అని. ఇక్కడ చూసినప్పుడు రెండవది ఆయన కన్నీటితో ఆయుష్ కోసం అడుగుతున్నాడు. మూడవదిగా చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 32-33 చదువుకుందాం. అంతటా మరియా
యేసు ఉన్న చోటికి వచ్చి ఉమ్, ఆయనను చూచి ఉమ్. ఆయన పాదముల మీద పడి, ఆయన పాదముల మీద పడి, ప్రభువా ప్రభువా నీవిక్కడ ఉండినెడలా మీరు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండా నేను నా సహోదరుడు చావకుండునెను. ఈ మొర కూడా చాలండి. ఇక్కడ కూడా ఏడుస్తుంది, ఇక్కడ కూడా కన్నీటి ప్రార్థనే. ఇక్కడ ఇగో అక్కడంతా ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఇద్దరు ఏడ్చారు. అంటే ఇంకా కొంచెం వాటర్ లెవెల్, అంటే కన్నీటి లెవెల్ పెరిగిపోయింది, ఇద్దరిది యాడ్ అయింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాళ్ళకి ఎవరు కావాలంటమ్మా? తమ్ముడు కావాలి. ఎవరు కావాలి? తమ్ముడిని కోరుకోవడములో తప్ప లేదా? రైటా? తమ్ముడు కావాలనుకోవడము రైట్. తమ్ముడు, ఎందుకంటే వాక్యంలో ఉంటున్నది, యేసుని ఏమంటున్నారంట అక్కడ, నీవు ప్రేమించుచున్న లాజరు అని వాక్యంలో ఉంటూ ఉన్నది. నీవు ప్రేమించుచున్న లాజరు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఆబ్సెంట్లో కూడా ఉన్నాడు ఆయన కూడా. వీళ్ళిద్దరే కనిపించేవారు. ఒక ఆమెమో కిచెన్లో ఉండేది, ఒక ఆమెమో పాదముల దగ్గర ఉండేది. ఈయన ఎక్కడుండేవారో తెలియదు, కానీ యేసు ప్రభు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయనకు ఏమొచ్చిందో మనకు అందరికీ తెలుసు. మీ పాస్టర్ గారు మీకు ప్రతి దీంట్లో వాక్యంలో బోధిస్తూ దాని గురించి వివరిస్తూ ఉంటారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఈ కన్నీటిలో కూడా యథార్థత ఉన్నది. హన్నా కన్నీటిలో యథార్థత ఉన్నది, అవసరత ఉన్నది. అదేవిధంగా హిజ్కియా యొక్క కన్నీటిలో అవసరత ఉన్నది, యథార్థత ఉన్నది. అతడికి ఆయుష్ కావాలి, ఆమెకు గర్భఫలము కావాలి, వీళ్ళకి తమ్ముడు కావాలి. ముగ్గురు కూడా మనం అడుగుతున్నటువంటివి అవసరమైనవే. ప్రభా నాకు ఈ కీబోర్డ్ కావాలి, ప్రభా నాకు ఈ గిటార్ కావాలి, ప్రభా నాకు ఇది అనేది స్పెసిఫిక్గా పాలి యాంగిచేవ్ గారు చేసినటువంటి పని అదే. ఆయన యొక్క సంఘములో ఒకసారి ఆయన ప్రార్థన చేస్తూ ఇదే కలర్ ఉండాలి, ఇదే మోడల్ ఉండాలి అనేది ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. మినిస్ట్రీ గురించి నాకు ఇలాగ ఉండాలన్నారు. యాక్చువల్గా కంపెనీ తయారు చేస్తుందా లేదా ఆయనకేం తెలియదు. ఐఎమ్ ప్రేయింగ్ బికాజ్ మై గాడ్ ఈజ్ ప్రొవైడర్. యెహోవా ఈరే. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, స్పెసిఫిక్గా మనం ఉండాలి. అందుకే ఏలియా ఏమంటాడు, ఎన్నాళ్ళ మట్టుకు నీవు దిమ్మనసుతో ఉంటావు, రండి బయలు దేవుడా, లేదని అంటే యెహోవా దేవుడా తేల్చుకుందాం రండి అని. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు డబుల్ మైండెడ్గా ఉండకూడదు. ఇక్కడ ముగ్గురు కూడా డబుల్ మైండెడ్తో లేరు. మొత్తానికి ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3 అవసరతలు. 4వ వ్యక్తి గురించి చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో నుంచి 36 నుంచి 56 వరకు చదవద్దండి. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పేస్తాను, చాలా ఉంది. 36 నుంచి 56 వరకు చూసినప్పుడు ఇక్కడ ఈమె పేరు, ఆమెకు పాపాత్మురాలైంది. ఈమె కన్నీరు దేనికి నా ప్రశ్న. హల్లెలూయా. ఈమెకు ఒక అవసరత ఉన్నది, ఓకే. ఈమె కన్నీరు పెడుతుంది, ఓకే. ఈమె అభిషేకము చేస్తూ ఉన్నది, కన్నీటితో అభిషేకం చేస్తున్నది. దేవుని యొక్క పాదములను పట్టుకుంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆయన ఆమెను కొనియాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంతకీ ఈ కన్నీటికి ఏంటి అవసరం? ఇక్కడ పాపక్షమాపణ. ఆమె అడిగిందా, ప్రభా నా పాపాలను క్షమించండి అడిగిందా అమ్మ అక్కడ? మరి వై? అందుకే నేను అన్నాను, ఏ బుడ్డిలో ఏ టైప్ ఆఫ్ కన్నీరు ఉంటుందో ఏమైనా చేయగలవు. కనుక అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఏ టైప్ ఆఫ్ కన్నీరు, మన బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, కడుపు నొప్పికి ఏడుస్తున్నాడా, బొమ్మ కోసం ఏడుస్తున్నాడా, ఆకలికి ఏడుస్తున్నాడా? కన్నీరు మాత్రమే తల్లి చూస్తుంది, షీ విల్ అండర్స్టాండ్. కానీ ఆమెన తల్లి అయినా మరచును, కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినప్పుడు ఆమె కేవలము దేవుని సన్నిధిలో ఏది కూడా ఆశించడంలే, దేవుని పాదాలు కావాలా. హల్లెలూయా. అందుకే సేవకుడు ఆవేదన పడ్డాడు. దేనికి ఇంత మనం చేస్తే పాదాల కోసమే మనం పట్టుకొని ఎలాడాలా.
ఇక్కడ చూసినప్పుడు ఈమె ఏం చేస్తున్నది అని అంటే ఏమీ లేదు. ఆ యొక్క సామెతల గ్రంథము నుంచి 28:13 చూసినప్పుడు అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు. యోహాను సువార్తలో కూడా ఆ యొక్క మరి మొదటి యోహాను పత్రికలు కూడా ఉన్నది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని సహవాసమా, దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాము. ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి 25 నుంచి 34 వరకు చూస్తే 33 మాత్రము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నీ అంటే ఏంటి? అప్పుడవన్నీ అంటే కుమారుడు కావచ్చు, ఆయుష్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చి మొదట ఈమెం వెతుకుతా ఉంది? నీతిని, దేవుని రాజ్యాన్ని, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటే అక్కడ చేసే కామెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆమె అత్తరు పోసి దేవుణ్ణి అభిషేకం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఆమెను పాపాత్మురాలు అంటున్నారు. ఇక్కడి నుంచి ఇట్లా వదిలేస్తూ ఉంది, ఆమె వదిలేస్తూ ఉంది. యేసుప్రభువే కౌంటర్ వేస్తున్నాడు కానీ ఆమె కౌంటర్ కూడా వేయడంలే. హల్లెలూయా! ఆమె పట్టించుకోవడంలే. ఆమెకు కావాల్సింది ఏంటంటే పాదాలు తప్ప ఇంకేమీ కనిపించడంలే. పాదాలు తప్ప, దేవుని సన్నిధి తప్ప ఏమీ కనిపించడం లేదు. కేవలము దేవుని వైపు చూస్తూ ఉన్నది, దేవుని సన్నిధిని కోరుతూ ఉన్నది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యేసుప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు సమాధానం, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయన్నాడు. సో ఏ కన్నీరు విలువైంది ఇప్పుడు చెప్పాలి. తెలుసు ఇప్పుడు ఏ కన్నీరు? మొదట కన్నీరా, రెండవ కన్నీరా, మూడవ కన్నీరా, నాలుగవ కన్నీరా? విచ్చి నాలుగవది. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. జస్ట్ ఫ్యూ మినిట్స్, జస్ట్ ఒక్కసారి క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చి, దేవుని సన్నిధిలో నీ అవసరత ఉంది. హన్నాకు కావాలి, గర్భఫలం కావాలి, ఎందుకంటే నిందను పోగొట్టుకోవాలి. హన్నా గర్భఫలాన్ని పొందితే తన యొక్క కేవలము తనతో ఉన్నటువంటి తన యొక్క ఉంటున్నటువంటి సవితితో నిందబోతుంది. కుమారుడు వస్తే మరలా సేవకి ఇవ్వచ్చు. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి, జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? హిజ్కియా మంచి పనులు చేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, మంచిదే. హిజ్కియా కూడా అవసరమైందే. నువ్వు కూడా దేవుని సన్నిధిలో అవసరమైంది అడుగుతున్నావు. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని. మార్తా మరియలు కూడా అడుగుతూ ఉన్నారు. ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. దేవుని సన్నిధి దగ్గర అతడు తపస్సు చేసిన ఆయన అడిగినట్లు ఎంత ఉంది చెప్పు ప్రభు అని అంటే దాని గురించి చెప్పలాడుతున్నాడు. ఒకవేళ మనం అలాగా ద్విమనసుతో ఉంటున్నామేమో. నీ అవసరతను మంచిది నువ్వు అడుగు, నీ కన్నీరు దేవుని సన్నిధిలో మంచిది అడుగు. మొట్టమొదట ఆయనకి ఇవ్వవలసింది. అదే తన దాసుడు చెప్పాడు. దేవుడు ఇన్ని చేస్తే వెర్ ఆర్ దేర్? ఏరి 9 మంది. దేవుడు 9 మంది నుంచి కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక్కరు వచ్చినారు నాకు చాలని అనుకోలేదు. వాళ్ళు స్వస్థత పొందలేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రీకలెక్ట్ చేసుకో. నీ అవసరత మంచిది. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం, నేను షార్ట్ టైంలో ముగించాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి, సహోదరుడా, ప్రియదేవుని బిడ్డ, దేవుడు నిజంగా నీకు ఒక చక్కని సహవాసమునిచ్చాడు, చక్కని దాసుని ఇచ్చాడు. నీకోసం విజ్ఞాపనకర్తని ఇక్కడ పెట్టాడు. నీకోసం కన్నీరు కార్చే ఒక సంఘం ఉంది, ఒక సహవాసం ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో మొదట దేనికి నువ్వు? హిజ్కియా ప్రార్థన తప్పు కాదు, కరెక్ట్ అయినటువంటి ప్రార్థన. హన్నా ప్రార్థన కరెక్ట్ అయినటువంటి ప్రార్థన. మార్తా మరియలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన కరెక్ట్ అయినటువంటిది. అది కవిలిలో దాచపడి ఉన్నాయి, అవి బుడ్డిలో దాచపడి ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. కానీ
ఈమెను గురించి ఆయన కొనియాడుతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ ముగ్గురు గురించి ఎక్కడ కొనియాడినట్లు కానీ, వాడికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు కానీ, వారికి ఏ అప్రిషియేషన్ వచ్చినట్లు కనిపించడం లేదు. వాళ్ళు అడిగింది ఆయన ఇస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు అడిగింది ఇస్తున్నాడు. కానీ నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఏడిస్తే, అడిగిన దానికంటే 100 రూపాయలు అడిగితే 200 ఇస్తే ఎలాగుంటుంది? దట్ ఈస్ అవర్ గాడ్. హల్లెలూయా, దట్ ఈస్ అవర్ గాడ్. 100 రూపాయలు నువ్వు అడుగుతుంటే 200 నీకు ఇస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క తల్లికి ఇస్తున్నది సమాధానం ఇస్తున్నాడు. పాపములను క్షమించాడు. ఆమె దేవుని పాదాలను పట్టుకున్నది. దేవుని పాదాలకు మొదటి స్థానం ఇచ్చింది. దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇచ్చింది. ఆమె గురించి ఎన్ని నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా వాటిని విడిచిపెట్టింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వింటున్నావు. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఎటువంటి కన్నీటిని నువ్వు కారుస్తున్నావా? ఎటువంటి కన్నీరు? నీ అవసరత కొరకు కన్నీరే, కానీ మొదట నీతి కొరకు కన్నీరు కాచు. ఆయన రాజ్యం కోసం నువ్వు కన్నీరు కాచు. కౌన్సిల్ చేసి ప్రేయర్ చేద్దాం. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. అన్న హెచ్కియా ఆ ఇద్దరు అక్కచెలు వారి వారి అవసరతలకు ఆ కన్నీరుని వారికి విలువనిచ్చి వారి హృదయ వాంఛన తీర్చిన దేవుడు. అనుకున్న ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడో ఏదో విధంగా ఏదో పరిస్థితిని, సందర్భాన్ని బట్టి కన్నీరు కారుస్తుంటున్నారు, మొర పెడుతుంటున్నారు. ప్రభువా, ఆ కన్నీటికి కూడా విలువ ఉందని మాకు తెలియజేస్తున్నటువంటి స్తోత్రం. ఈ సంఘాన్ని మీరు ప్రేమిస్తూ ఆ కన్నీటికి, ఆ ప్రార్థనకు, ఆ యొక్క కోరికలకు, హృదయ వాంఛలకు ఒక విలువ ఉందని తెలిపినందుకు తీర్చిపెడుతున్న మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యం, ఆ కన్నీరు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని యేసునామమున ప్రార్థించుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, 4 కన్నీర్లు. ఈ 4 కన్నీర్లు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క కన్నీరు వచ్చి కుమారుని కొరకు. ఆ కుమారుడే యేసుప్రభు. మన జీవితంలో ఆ కుమారుడు యేసుప్రభు. మన జీవితాలు చనిపోయే స్థితిలో తిరిగి మనకు జీవం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఎంతవరకు సాగిపోతుందో, క్రీస్తునందు ఒకవేళ మనం నిద్రించిన లాజర్ లాగా దేర్ ఇస్ హోప్ అగైన్. ఈ నేడో రేపో ఆయన వచ్చినప్పుడు తిరిగి మనం లేవగలం అని ఈ 3 మాటలకు 3 అర్థాలు కలిగి ఉంటున్నాయి. ఒకటి, ఆ కుమారుడే దేవుడు, మన యేసుప్రభు వారు చనిపోతుంటున్న మన యొక్క జీవితాలకు, మన జీవితాలను పొడిగించాడు. అది మన జీవితం. ఎంతవరకు మన జీవితాలు పొడిగించబడుతుంటుందో, ఎప్పుడు ముగించబడతారో, ఒకవేళ ముగించబడినా కూడా క్రీస్తునందు మనం నిద్రించినట్లయితే, బ్రతికున్నట్లయితే తిరిగి లాజర్లాగా మనం లేవగలుగుతాం. ఈ 4వ కన్నీరు ఏంటంటే, ఇప్పుడు మనం హెచ్చరించబడాలి. ఈ 3 కన్నీరులు మన జీవితంలో నెరవేర్చబడడానికి 4వ కన్నీరు ఏంటంటే, మనం సిద్ధపాటిది. ఆమేన్. ఈ సిద్ధపాటి ఏంటంటే ఆయన పాదాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు తప్ప వేరే మనకు సిద్ధపాటు ఎక్కడే కానీ దొరకదు. ఈ 4 కన్నీరు మన జీవితంలో నెరవేర్చబడను గాక. దేవుడి మాటలు మన ఆశ్రయించి దీవించును గాక. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆమేన్, ఆమేన్.